హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కూరతో పని లేకుండా ఎలాంటి సైడ్ డిష్ లేకుండా చాలా క్విక్‌గా చేసుకొని ఒక మంచి హెల్తీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్ ఒక కప్పు గోధుమ పిండి, అదే కప్పుతో అరకప్పు వచ్చేసి సన్నగా ఉన్న బొంబాయి రవ్వ తీసుకున్నామండి. రుచికి తగినంత ఉప్పు, ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని కూడా వేసేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లు నానబెట్టుకున్న పెసరపప్పండి. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి ముందు మొత్తం మంచిగా కలుపుకుందాము. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటా దీన్ని మనం గట్టిగా కలిపేసుకుందామండి. చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో దానికంటే కొంచెం సాఫ్ట్‌గా ఉండేట్టుగా కలుపుకుందాము. పిండి పలచన కాకూడదండి. చెక్ చేసుకుంటా నీళ్ళు అవసరానికి తగినట్టుగా యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి. దీనివల్ల చాలా సేపటి దాకా మనకి మంచి సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. ఈ నూనె అంతా మంచిగా పిండికి పట్టే విధంగా కలిపేసుకుందాము. కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందామండి. మనకి రవ్వ చక్కగా నానుతుందనమాట. 5 నిమిషాల తర్వాత చూద్దాము. మనకి రవ్వ చక్కగా నాని ఇంకొంచెం దగ్గర పడుతుందండి పిండి. ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకుందాం. కలుపుకుని దీన్ని నేను 4 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేశానండి. కొంచెం పొడి పిండి వేసుకొని దీన్ని మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియంగా దీన్ని రుద్దుకుందామండి. పెద్ద సైజ్ పూరిలాగాను. థిక్‌నెస్ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు రౌండ్‌గా ఉన్న టిఫిన్ బాక్స్ మూత కానివ్వండి, రౌండ్‌గా ఉన్న మూత ఏదో ఒకటి పెట్టి దీన్ని ఇలా చక్కగా కట్ చేసుకున్నామనుకోండి, అన్నీ ఒకే రకంగా ఈవెన్‌గా ఉంటుందనమాట. చూడటానికి బావుంటుంది. ఈ కట్ చేసుకున్నాక మిగిలిన పిండిని పక్కన పెట్టుకున్నామనుకోండి, ఇంకొక పూరీలాగా చేసుకోవచ్చనమాట. అంతేనండి. ఎక్స్‌ట్రా ఉన్న పిండి మొత్తం ఇలా దులిపేసుకుందాము. అన్నింటిని ఇలానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. కాల్చుకోవడానికి వీలుగా ఉంటుంది. పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసుకుందాము. ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెం పైన నూనె అప్లై చేసుకుందామండి. 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందాం. స్టవ్ వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకున్నామనుకోండి చక్కగా మంచిగా వేగుతుందనమాట. పప్పులు కూడా చక్కగా ఉడుకుతాయండి మనకి. నానపెట్టుకొని వేసుకున్నాం కాబట్టి చక్కగా కుక్ అవుతుందనమాట. తినేటప్పుడు మనకి క్రంచీ క్రంచీగా బావుంటుంది. పలుకు పలుకుగా తగులుతా. అంతేనండి. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము. చాలా క్విక్‌గా అయిపోతుంది. మనకి కూర వండేంత టైం లేనప్పుడు చాలా క్విక్‌గా చేసుకునే ఒక మంచి హెల్తీ రెసిపీ అండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.
ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.